ఎవరున్నారు రాజు గారు దీనికి సంబంధించి? అమర్నాథ్ గారు బయట కూడా ఉన్నట్లుంది కదా వంశీ గారు. ఇందులో చిన్న ఇది దీనిపై మాజీ సిఎస్ ఎల్వి సుబ్రహ్మణ్యం గారు మాట్లాడుతూ కూడా అసలు స్టీల్ ప్లాంటే లేకుండా అక్కడే క్యాపిటల్ కడదాము అని చెప్పని జగన్ తనతో అన్నారన్న విషయంపై ఈ విషయం బయటికి రావడంతో మరి ఇప్పుడు వీళ్ళు జగన్ చెప్పిన దానికి ఎల్వి సుబ్రహ్మణ్యం గారు చెప్పిన దానికి ఎలా చూడొచ్చు అంటారు? అంటే పాపం ఎల్వి సుబ్రహ్మణ్యం గారు పెద్ద మనిషి, ఆయన నిజాయితీపరుడు. అలాంటి ఆఫీసర్స్ అతి కొద్ది మంది అతి అరుదుగా ఉంటారు. కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారు లాంటి నాయకులు కూడా అరుదుగానే ఉంటారు. ఎంత అరుదుగా ఉంటారు అని అంటే, ఆయన అనుకున్నదే చెయ్యాలి తప్ప, ఆయన చెయ్యాలనుకున్నదే చేస్తాడు తప్ప, ఇక ప్రజాభిష్టం కానీ, నాయకుల అభిష్టం కానీ, అధికారుల యొక్క ఆలోచనలు కానీ ఆయన పరిగణలోకి తీసుకోరు అనేటువంటి అంశాలని గతంలో చాలా సందర్భాల్లో చాలామంది అధికారులు, చాలామంది రాజకీయ నాయకులు విడమరిచి చెప్పినటువంటి పరిస్థితి చూసాం. అందుకని జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన అన్నీ కూడా అమరావతిని ధ్వంసం చేయాలి, విధ్వంసం చేయాలి, రాజధానిని 3 ముక్కలు చేయాలి. ఈ రకమైనటువంటి ఆలోచనతోటి ఆయన చేసినటువంటి రాజధాని పేరుతో రాష్ట్రం మీద చేసినటువంటి ఒక వికృత క్రీడ అనేటువంటిది మాత్రం ప్రజలు చిరస్థాయిగా గుర్తుంచుకుంటారు. ప్రజలు ఆ విషయంలో చిరస్థాయిగా ఆ అంశాల పట్ల చర్చలు జరుపుతారు అని భావించవచ్చు. సరే చూద్దాం. అంటే ఎల్వి సుబ్రహ్మణ్యం గారు పాపం ఆయన చెప్పింది 100% ఆయనైతే అబద్ధం చెప్పడు. ఆయన చెప్పింది 100% వాస్తవంగా భావించాలి. జగన్మోహన్ రెడ్డి గారు రాజధాని విశాఖ అన్నారు కదా, విశాఖ ఆయనకి అది విశాఖ ఉక్కు తీయటం వల్ల లేకపోతే ఇంకో దానివల్ల ఆయనేమి ఫీల్ కావటం అట్లాంటిది ఏమి ఉండదు రాజుగారు. ఆయన 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 ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన చేసినటువంటి మానసిక స్వభావాన్ని అర్థం చేసుకున్నప్పుడు ఇక్కడ అమరావతిలో 29 గ్రామాల ప్రజలు 34,000 ఎకరాలు ఇస్తే వాళ్ళ పట్ల ఎక్కడా కూడా ఆయన వాళ్ళకి నష్టం జరిగింది, వాళ్ళ కష్టం జరుగుతుంది, వాళ్ళ భూములు తీసుకుని వాళ్ళకి ఎంత అన్యాయం చేస్తున్నాము అనేటువంటి చిన్న బాధ కూడా, చిన్న ఆలోచన కూడా చేయకుండా ఆ విధంగా వారి మీద యుద్ధాన్ని ప్రకటించారే. మరి విశాఖలో కూడా అలాంటి యుద్ధాన్ని ఆయన ప్రకటించి ఆ కార్మికుల్ని ఇచ్చేసేవాళ్ళు. పెద్ద ఆలోచనే ఉండదు, దానికి ఏమి పెద్ద బాధపడేటువంటి అంశం ఉండదు. ఎందుకనంటే ఆ బాధలు ఆయనకి తెలవకపోవటం, ఆ ప్రజానీకంతో మరి ఆయన పాదయాత్ర చేసినప్పుడు ఏం గమనించారో తెలియదు కానీ, బట్ ప్రజలతో ఎప్పుడు మమేకమై ఉన్నప్పుడు వాళ్ళ కష్టాలు వాళ్ళ బాధలు తెలుసుకున్నప్పుడే నాయకుడు ఒక మంచి విజయాన్ని సాధించేటువంటి అవకాశం ఉంటుంది. రాజు గారు ఎవరు అజిత్ గారు ఉన్నారా? బైట్స్ ఉన్నాయి సార్, బైట్స్ ప్లే చేయండి, బైట్స్ ప్లే. In 2021 January, I think, our Deepam, they have decided to disinvestment for 100%, to go for the selling of the unit, to privatize the unit 100%. But during that time, Andhra government, they have passed a resolution in the Andhra Assembly opposing this disinvestment decision. స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరం చేయము అని జట్టు కట్టాలా అని అడుగుతా ఉన్నాను. మీ జగన్ ఆమోదం లేదు కాబట్టి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఇంతవరకు కేంద్రం వెనకడుగు వేసింది. ప్రైవేటైజేషన్ చేస్తానంటున్న ఎన్డీఏ స్టీల్ ప్లాంట్ అమ్మకానికి మీరే ఆమోదం తెలిపినట్టు అవుతుంది అన్నది ప్రతి ఒక్కరూ కూడా గుర్తుపెట్టుకోమని కోరుతా ఉన్నా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా ఈ పోరాటాన్ని ముందు తీసుకెళ్లింది. పోరాటం చేస్తున్నటువంటి కార్మిక సంఘాలకి అండగా నిలబడింది. ప్లాంట్ ని కాపాడేటువంటి బాధ్యత ఆ రోజు ప్రభుత్వంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా తీసుకున్నటువంటి సందర్భాన్ని కూడా ఈ సందర్భంగా మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తా ఉన్నాం. అదే సంవత్సరం మార్చిలో జరిగినటువంటి శాసనసభ సమావేశాల్లో ఆ తీర్మానాన్ని ప్రవేశపెడితే ఆ తీర్మానాన్ని నేనే దాన్ని బలపరుస్తూ మాట్లాడడం, దాని తర్వాత శాసనసభ దాన్ని ఆమోదించినటువంటి ఆ తీర్మానాన్ని కేంద్ర ప్రభుత్వానికి పంపించి రాష్ట్ర శాసనసభ, రాష్ట్ర ప్రజలు 5 కోట్ల మంది ప్రజల తాలూకు ఉద్దేశం ప్రైవేటైజ్ చేయడానికి వీల్లేదు అని చెప్పి ఏదైతే చెప్పినటువంటి దాని ప్రకారం ఆ రోజు నుంచి ఆ పూర్తి స్థాయి ఒత్తిడి మాకు ఆ రోజు ప్రభుత్వం నుంచి ఉంది అన్నటువంటి విషయాన్ని కూడా నిన్న కుమారస్వామి గారు వారి మాటల్లో చెప్పినటువంటి విషయాన్ని మరొకసారి గుర్తు చేస్తా ఉన్నాం.